బలాలు బలహీనతలు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇది సర్వసాధారణం. పెరుగుతున్న నేపథ్యం, ఇంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వాతావరణం, అభిరుచులు, భయాలు వంటి పలు కారణాలు దోహదపడతాయి మన బలాలు బలహీనతలకి. విచిత్రం ఏమిటంటే మనిషిలో బలాల కంటే బలహీనతలే ఎక్కువగా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. బలహీనత అంటే మనకు కావలసినది సకాలంలో అందకపోతే విసుగు, ఇరిటేషన్ వంటివి వస్తాయి. ఉదాహరణకి ఉదయం బ్రష్ చేయగానే కాఫీ పడాల్సిందే. కొంచెం ఆలస్యమైన బలహీనత, విసుగు, కోపం వంటి లక్షణాలతో బహిర్గతమవుతుంది. ఒక వ్యక్తిలో ఉన్న బలహీనతలు కనిపెట్టి మన పనులు నిరాటంకంగా చేయించుకోవచ్చు. ఉదాహరణకి తమ భర్తలలో ఉన్న బలహీనత, ను పసిగట్టి భార్యలు తమ భర్తలని, అలాగే భర్తలు తమ భార్యలని ఒక ఆట ఆడిస్తుంటారు. కొన్ని ఇంపార్టెంట్ మేటర్స్లో అంటే ఆ బలహీనతలను క్యాష్ చేసుకోవడం, అడ్వాంటేజ్గా వాడుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే మన బలహీనతలు మనలోనే ఉండాలి. ఎక్స్పోజ్ అయితే ఇతరులు వాడుకుంటూ మనల్ని ఇబ్బందుల్లో నెట్టేసే ప్రమాదం ఉంది. బయట వ్యవహారాల్లో, ముఖ్యమైన లావాదేవీలలో మనకు పెద్దగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇందులోంచి బయటపడటం చాలా కష్టం అవుతుంది. గనుక ప్రలోభాలకు, బలహీనతలకు, మొహమాటాలకు పోకుండా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. బలహీనతల కంటే మనలో బలాలను గుర్తించి మరింత బలోపేతం చేసుకునే విధంగా అడుగులు వేస్తే ఎంతటా శుభమే.